హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పే ముందు మా ఖుషిని స్కూల్కి పంపడానికి నేను పడే తిప్పలు చూసేయండి. గుడ్ మార్నింగ్. డాడీ గుడ్ మార్నింగ్ చెప్పు. డాడీకి ఫ్లయింగ్ కిసి. లేవు, స్నానం చేసుకుందాం. లేవు, గణేషునికి పూజ చేసుకుందాం. లేవు. నో, వై నో? గెట్ అప్. తను లేచేలోపు బట్టలు వాషింగ్ మిషన్లో వేసి వంట చేసి లంచ్ బాక్స్ పెట్టేయాలి, లేకపోతే ఒక్క పని కూడా చేయనివ్వదు. మార్నింగే ఇలా ముగ్గు పెట్టుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది కదా. నా ముగ్గు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖుషిని రెడీ చేసి నేను రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయా. అయ్యో, ఆఫీస్కా నువ్వు వెళ్తుంది? ఏదో ఆస్ట్రేలియా వెళ్తున్నంత హైప్ ఇచ్చావు అనుకుంటున్నారు కదా. ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఖైరతాబాద్లో వర్క్ చేస్తూ బడా గణేష్ని చూడకపోతే ఎలా? మీరే చెప్పండి. సో టుడే ఐ ఆమ్ గోయింగ్ టు విజిట్ మోస్ట్ ఫేమస్ అండ్ టాలెస్ట్ గణేష్ ఇన్ ద హైదరాబాద్. ఇదిగో కనిపిస్తుందే తినే వాణి, నా కొలీగ్. ఎక్కడికైనా వెళ్ళే ముందు ఒక బలిష్టమైన స్త్రీని పక్కన పెట్టుకొని వెళ్ళాలి అని ఒక మహానుభావుడు చెప్పాడు. ఒక స్త్రీతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇంకో బలిష్టమైన స్త్రీని పక్కన పెట్టుకొని వెళ్ళమన్నాడు. అది సీరియస్గా తీసుకుందో ఏమో తెలీదు. వాళ్ళ సిస్టర్ని కూడా తోడుగా రమ్మంది. తను రావడానికి కొంచెం టైం పట్టింది. సో తన కోసం వెయిటింగ్ మేమంతా. హియర్ షీ ఈజ్ శైలు. చూడ్డానికి కూల్గా క్యూట్గా ఉంది కదా, కానీ ఫుల్ హైపర్. ఆ క్రౌడ్లో వెళ్ళాలి అంటే ఓపిక సహనం ఉండాలి. వాటికి మనం చాలా దూరం కాబట్టి బ్యాక్ గేట్ నుండి వెళ్ళాం. దర్శనం ఫినిష్ చేసుకొని ప్రసాదాలు తీసుకొని బాయ్ బాయ్ చెప్పుకొని రిటర్న్ అయిపోయాం. తీసుకో, ప్రసాదం తీసుకో. ఇంకా అక్కడి నుండి బాలాపూర్ గణేశుని దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాం. ఈ గణేష్ 1980 నుండి స్టార్ట్ అయ్యింది, కానీ 1994లో లడ్డు ఆక్షన్తో సూపర్ ఫేమస్ అయ్యింది. అప్పుడు 450కి పోయిన లడ్డు ఇప్పుడు క్రోర్స్ ఆఫ్ రూపీస్కి ఆక్షన్ అవుతుంది. ఈ లడ్డు గెలిచిన వాళ్ళు ప్రాస్పెరిటీ పొందుతారని నమ్మకం ఉంది. ఇక్కడ హోర్డింగ్ పెట్టారు. స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు ఎవరెవరు లడ్డు తీసుకున్నారు, ఎంతకి తీసుకున్నారు, వచ్చిన మనని ఏం చేస్తున్నారని కూడా అందులో యాడ్ చేశారు. ఎంట్రన్స్లో ఫుల్ ఆన్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాం. వెయిట్ ఏంటి బాలాపూర్ గణేష్ అని చెప్పి స్వర్ణగిరి చూపిస్తుంది అనుకుంటున్నారా? నో, యాక్చువల్లీ ఇక్కడ స్వర్ణగిరి సెట్ వేశారు అంతే. గణపతిని దర్శించుకొని గోత్రనామాలు చెప్పి నా సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలని మొక్కుకున్నా. బయటకు వచ్చాక పులిహోర ప్రసాదం పెడుతున్నారు. ఇంట్లో చేసుకున్న పులిహోర కంటే కూడా దేవుడి దగ్గర పులిహోర చాలా బాగుంటుంది కదా. పక్కనే బజ్జీలు కూడా వేస్తున్నారు. తిందామంటే డైట్లో ఉన్నా, అయినా పర్లేదు
తినేద్దాం అని అనుకుంటే మా హస్బెండ్ రియాక్షన్ ఏంటో తెలుసా? ఇంకా నేను లక్కీ బేకరీ కాడికి పోయి ఉస్మానియా బిస్కెట్, కూల్ కేక్, దిల్ కుష్, దిల్ పసంద్. అక్కడి నుండి జాతరకి వెళ్ళిపోయాం. దిస్ ఈస్ ద ఫేమస్ డ్రాగన్ ట్రైన్ రైడ్. మన ఎగ్జిబిషన్స్లో మోస్ట్ కామన్గా కనిపించే ఫన్ రైడ్ ఇది. చిన్న రోలర్ కోస్టర్ లాగా ట్రైన్ పైన ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మూవ్ అవుతూ కిడ్స్కి ఫ్యామిలీస్కి సూపర్ ఎంటర్టైన్మెంట్. హాయ్ చెప్పమ్మా. హాయ్ అను. హాయ్ అను. నైట్ టైం కాబట్టి లైట్స్తో ఎగ్జిబిషన్ అంతా ఫుల్ కలర్ఫుల్గా అనిపించింది. అటు నుండి వెళ్తుండగా చిన్న చిన్న పిల్లలు భరతనాట్యం చేస్తుంటే చిన్న సైజ్ దేవతల్లా ఉన్నారు. ఓకే గాయ్స్, ఇదే టుడేస్ వ్లాగ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా బాగా ఫన్ ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.